సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్మాణానికి విరాళం ప్రకటించిన యుప్ టీవీ సీఈఓ. వీణవంక మండల కేంద్రంలో గంగారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్మాణానికై ఆలయ కమిటీ సభ్యులు గంగారం గ్రామస్తులు ఆర్థిక సహాయం చేయాలని యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డిని సంప్రదించగా ఆలయ నిర్మాణానికి గ్రామ అభివృద్ధిలో భాగంగా 50,116 తన అనుచరులచే అందజేశారు. గంగారం మాజీ సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ పింగిలి కోమల్ రెడ్డి మాట్లాడుతూ వీణవంక ముద్దు బిడ్డ యుప్ టీవీ సీఈఓ ఉదయనందన్ రెడ్డి దగ్గరికి గ్రామస్తులతో వెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అడగగానే నేనున్నాను, మీ గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పడం జరిగింది. గంగారం గ్రామానికి కరోనా విపత్తు కాలంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు పాడి ఉదయనందన్ రెడ్డి నా తరపున మా గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, ఆలయపు చైర్మన్ పింగిలి కోమల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసప్ సంపత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పుల్లూరు కుమార్, కురుపాటి కుమారస్వామి, బైరెడ్డి సాయిరెడ్డి, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, మంతెన శ్రీధర్, గంగారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వీణవంక గ్రామానికి చెందినటువంటి పాడి ఉదయనందన్ రెడ్డి గారు మరి ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి వారి ఎఫ్టీవీ సీఈఓగా మరియు డిజిటల్ విద్యా సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా మన వీణవంక మండలం లోపల ఉండబడేటువంటి ప్రతి గ్రామం లోపల ఏ దేవాలయం అయినా కూడా తర్వాత మహాలక్ష్మి భూలక్ష్మి మాతలను నెలకొల్పేటప్పుడైనా కూడా గ్రామస్తులందరూ వచ్చి మరి మేము ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపడుతున్నాం, మీరు ఇతోధిక సాయం అందించాలంటే ఈ మధ్యకాలం లోపల ఆలయ కమిటీకి చెందినటువంటి మిత్రులు తర్వాత మాజీ తాజా సర్పంచ్ మరి మన కోమల్ రెడ్డి గారు మరి మన గ్రామస్తులందరూ ఒక 10-15 మంది ఈ 10 రోజుల క్రితం వీణవంకకు వచ్చినప్పుడు ఉదయరెడ్డి గారు వీణవంక వచ్చినప్పుడు వారిని కలవడం జరిగింది. మరి వారిని కలవడంతో ఖచ్చితంగా నేను రామాలయ నిర్మాణానికి నా వంతు బాధ్యతగా నేను ఆర్థిక సహాయం కానుకగా ఈ రామాలయానికి ఎఫ్టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి గారు మరి వీణవంక గ్రామస్తులైనటువంటి ఉదయనందన్ రెడ్డి గారు ఈ ఆలయ నిర్మాణానికి 50,116 రూపాయలు అందించడం జరిగింది. మరి శుభ సందర్భంగా ఈరోజు మన రామాలయ సమీపంలో మేము చేస్తున్నటువంటి పనికి అన్నగారు వీణవంక ముద్దుబిడ్డ ఎఫ్టీవీ అధినేత సీఈఓ గారు మా గ్రామ రామాలయం కొరకు ఆయన మేము వెళ్ళి కలవగానే నేనున్నాను, మీకు సహాయం చేస్తాను, మీ గ్రామ అభివృద్ధికి ఎల్లవెల్ల సహకరిస్తానని, ఇప్పుడే కాకుండా కరోనా సమయంలో కూడా మన గ్రామానికి బియ్యము, పప్పు, నిత్యావసర సరుకులు దాదాపుగా ఒక 50 నుంచి 100 మందికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.